శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మనము దేవుణ్ణి పూజించే సమయంలో ఘంటానాదం చేస్తూ ఉంటాం కదా. ఆ యొక్క ఘంటానాదాన్ని ఈ యొక్క శ్లోకాన్ని చెబుతూ చేయడం వలన దాని అర్థం తెలుసుకొని చేయడం వల్ల ఇంకా గొప్ప ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఆ శ్లోకం ఏదో తెలుసుకుందాం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవత ఆహ్వానలాంఛనం. ఆగమార్థంతో దేవానాం, ఈ యొక్క ఘంటానాదంతో దేవతలను రమ్మని, గమనార్థంతో రాక్షసాం అంటే మన చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ ఎనర్జీ రాక్షస సమూహాన్ని పొమ్మని ఈ యొక్క ఘంటానాదం చేస్తామని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతో రాక్షసాం కురు ఘంటారావం. ఈ యొక్క ఘంటానాదము నేను మ్రోగిస్తున్నాను. దేవతలకు ఆహ్వానంగా తీసుకొని రండి. వారికి ఆహ్వానం పలుకుతున్న ఒక సింబల్.